మధ్య పాపం త్రిష విజయ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుందో ఏమో బర్త్‌డే కూడా దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. కానీ ఇప్పుడు త్రిషకి ఊహించని దెబ్బ కొట్టింది విజయ్ భార్య. సీఎం విజయ్ భార్య ఇప్పుడు ప్రస్తుతం అయితే విడాకుల కేస్‌ని వెనక్కి తీసుకోవడం జరిగిందట. ఇక విజయ్ అలానే సంగీత గారు విడాకులు తీసుకుంటున్నారు. అఫీషియల్‌గా వీళ్ళిద్దరూ కూడా ఫ్యాన్స్‌కి తెలియజేశారు. అయితే సీఎం విజయ్ సీఎం అవ్వక ముందు ఇదంతా జరిగింది. అయితే సీఎం విజయ్ సీఎం అయిన తర్వాత ఏదైతే కేసు వీళ్ళిద్దరూ విడాకుల కేసు కోసం కోర్టుకి రావాల్సి ఉందో అదే రోజు చాలామంది లాయర్స్ రాలేదు కాబట్టి ఈ కేస్‌ని పోస్ట్‌పోన్ చేసినట్టుగా మనకైతే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ మధ్య విజయ్ గారి బర్త్‌డే అయినప్పుడు త్రిష పక్క నుండి విజయ్ గారికి కేక్ కట్ చేసింది. ఆ ఫోటోస్‌ని అఫీషియల్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా షేర్ చేసింది. అయితే అప్పటి వరకు సంగీత గారితో విడాకులు తీసుకోవట్లేదు విజయ్ గారు అనే వార్తలు ప్రచారాలు బాగా అవుతున్న టైంలో ఇక త్రిష చేసిన ఆ పోస్ట్ దెబ్బకి మళ్ళీ త్రిష, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు. పక్కాగా ఇక త్రిష ఫిక్స్ అయిపోయింది. అందుకే ఈ ఫోటోని ఇలా షేర్ చేసింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు అందరూ ఊహించని ఒక పెద్ద దెబ్బే త్రిషకి కొట్టిందనమాట విజయ్ భార్య గారు సంగీత. అయితే సంగీత గారు ప్రెజెంట్ విడాకుల కేస్‌ని వెనక్కి తీసుకున్నారట. అంటే సీఎం విజయ్ గారితో ప్రెజెంట్ సంగీత గారైతే విడాకులు తీసుకోవట్లేదు. ఈ విషయం ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ ఆన్ ట్రెండింగ్ అవుతుంది. కొన్ని సెకండ్స్ అంటే ఈ రోజున వాళ్ళు విడాకులు పోస్ట్‌పోన్ అయ్యింది ఈ రోజుకి. సో, ఈరోజు కోర్టుకి వెళ్ళడంతో ఈ విషయం బయటకైతే వచ్చిందనమాట. ఇక విజయ్ అలానే భార్య సంగీత గారికి విడాకులు జరగట్లేదు. పిల్లల కోసమా, దేనికోసమా అన్నది పక్కన పెడితే వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి అని చాలామంది కూడా వెయిట్ చేశారు. అదే జరిగింది ఫైనల్‌గా. వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. ఎలా కలుస్తారు, ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ వీళ్ళు విడాకులు మాత్రం క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటి? ఇక చాలా రోజుల నుంచి జనాలు త్రిష కోసం ఇవే కామెంట్స్ చేస్తున్నారు. చూస్తూ చూస్తూ గోతిలో పడుతుంది అని. తీరా అదే జరిగింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.